హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా జనవరి 2026 అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ జనవరి శ్రీ విశ్వావసునామ సంవత్సరము పుష్య శుక్ల త్రయోదశి గురువారము మొదలు మాఘ శుక్ల త్రయోదశి శనివారం వరకు ఈ జనవరి నెల ఉంటుంది. ఈ జనవరి నెలలో మొదటి జనవరి 1 తారీఖు ఆంగ్ల సంవత్సరము మొదలవుతుంది. పుష్యమాసము శుక్ల త్రయోదశి ఈరోజు, తర్వాత చతుర్దశి, తర్వాత పౌర్ణమి. ఈరోజు ఆరుద్ర దర్శనం అవుతుంది. ఈరోజు శివముక్కోటి కూడా చేసుకుంటారు. తర్వాత పౌర్ణమి తర్వాత పాడ్యమి, విధియ, తదియ. ఈరోజు సంకష్టహర చతుర్థి ఉంది. సంకష్టహర చతుర్థి 6th సంకష్టహర చతుర్థి. తర్వాత 7th చవితి. ఈరోజు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన. జనవరి 7th రోజు త్యాగరాజ స్వామి వారి ఆరాధన జరుగుతుంది. తర్వాత 11th పూర్వాషాఢ కార్తీ పూర్తి అయ్యి ఉత్తరాషాఢ కార్తీ మొదలవుతుంది. జనవరి 11th. 12th నవమి, 13th దశమి. తర్వాత 14th ఏకాదశి, 14th భోగి పండగ ఉంది. సర్వేషాం ఏకాదశి ఉంది. గోదా కళ్యాణోత్సవం ఉంది. మకర సంక్రమణము రాత్రి 8:46. ఇంకా ఏకాదశి, మకర సంక్రమణము, గోదా కళ్యాణము జరిగిన తర్వాత 15th ద్వాదశి మకర సంక్రాంతి అవుతుంది. ఈరోజు ఈ సంక్రాంతి మనకి ఏకాదశి తర్వాత ద్వాదశి వస్తుంది. ఇది గురువారం వచ్చింది సంక్రాంతి. ఈ 15th రోజు మనకి మకర సంక్రాంతి. ఈరోజు దక్షిణాయనము పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. జనవరి 16 కనుమ, జనవరి 17 ముక్కనుమ, మాస శివరాత్రి. తర్వాత జనవరి 18 అమావాస్య. దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తారు. పూజించడం వలన ఆరోగ్యం బాగుతుంది. ఈ అమావాస్య జనవరి అమావాస్య ఇది. తర్వాత ఈ చొల్లంగి అమావాస్య తర్వాత 19th మాఘమాసం స్టార్ట్ అవుతుంది. మాఘమాసంలో మాఘ స్నానాలు కూడా స్టార్ట్ చేస్తారు ఉదయాన్నే. ఈ రోజు నుండి గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. రాజ్యశ్యామల నవరాత్రులు స్టార్ట్ అవుతాయి 19th నుండి. తర్వాత 21 మార్కండేయ జయంతి. తర్వాత 22 తిల చతుర్థి, కుంద చతుర్థి. తర్వాత 23 మదన పంచమి, వసంత పంచమి. దీన్నే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈరోజు అక్షరాభ్యాసం చేస్తారు చిన్నపిల్లలకి. శ్రీ పంచమి తర్వాత 23 శ్రీ పంచమి తర్వాత 24 శ్రవణ కార్తె స్టార్ట్ అవుతుంది. ఉత్తరాషాఢ కార్తీ పూర్తయి శ్రవణ కార్తీ 24న స్టార్ట్ అవుతుంది. 25 రథసప్తమి, 26 రిపబ్లిక్ డే, అలాగే భీష్మాష్టమి కూడా. భీష్మాష్టమి తర్వాత 28 శ్రీ సారలమ్మ గద్దె వచ్చుట, 29 సమ్మక్క దేవత గద్దె వచ్చుట, 30 మొక్కులు సమర్పించుట. ఈ సమ్మక్క సారక్కలది. తర్వాత 29 రోజు సర్వేషాం భీష్మ ఏకాదశి, శ్రీ విష్ణు సహస్రనామ జయంతి. తర్వాత 30 భీష్మ తిల ద్వాదశి. భీష్మ ఏకాదశి తర్వాత 30న భీష్మ తిల ద్వాదశి. తర్వాత శనివారము
31 చతుర్దశితో ఈ జనవరి నెల కంప్లీట్ అవుతుంది.